మరొక అప్డేట్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతోంది. 3 గంటల వరకు కూడా 40.2% పోలింగ్ అయితే నమోదైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం కొంచెం పెరిగింది. మధ్యాహ్నం వరకు కూడా ఓటు వేయడానికి బయటికి రాని ఓటర్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా కదులుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ అయితే కొనసాగనుంది. ఇక మిగతా 2 గంటల్లో పోలింగ్ పర్సెంటేజ్ ఎంత పెరుగుతుందోనని ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా యువత పోలింగ్ శాతం చాలా వరకు తగ్గింది. ఇక ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అటు జూబ్లీ హిల్స్ నుంచి మా ప్రతినిధి బాసిత్, అదేవిధంగా యూసుఫ్గూడ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం లైవ్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు. బాసిత్, చెప్పండి, ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో అక్కడ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? అంటే కాస్త ఎన్నికల శాతం పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఓటర్లు ఎంతమంది ఉండొచ్చని అంచనా వేయొచ్చు అంటారు అక్కడ? అంటే పద్మ, పోలింగ్ ఇంకా మరో 2 గంటలు మాత్రమే అవకాశం ఉంది. ఆ 2 గంటల సమయంలో ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇంకా ఊపందుకోలేదు. పోలింగ్ ప్రక్రియ కూడా ఇంకా మందకొడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ మొదలైన సుమారు 9 గంటలు వస్తున్నా కానీ ఇంతవరకు పోలింగ్ శాతం పెరగకపోవడంతో ఇటు బీఆర్ఎస్ మరియు అటు కాంగ్రెస్తో పాటు అభ్యర్థుల్లో గుబులు రేగుతుంది. ఈ పోలింగ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే 3 గంటల వరకు 40.20 పోలింగ్ శాతం మాత్రమే నమోదైంది. ప్రస్తుతం అయితే ఎన్నికల సమయం ఆశించిన మేర పెరిగిన పోలింగ్తో చివరి 2 గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం కూడా కనిపించడం సాధ్యమా అసాధ్యం లాగానే ఉంది. ఈ గంటలో మరో గంట సేపట్లో పోలింగ్ పెరిగితే ఎటువైపు ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు బుగులుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఓట్లు వేయలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళు కార్యకర్తలు వాళ్ళని తీసుకొచ్చి మరీ ఓటు వేయించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగకపోవడంతో ఈ ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఆ కార్యకర్తలు కూడా గుబులు కూడా రేగింది. ఈ ఓట్లు పడే ఓట్లు కూడా ఎక్కడ ఏ శాతం ఎవరికి పడుతుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ 6 గంటల లోపే పోలింగ్ స్టేషన్ వద్దకు చేరుకున్న వాళ్ళకు మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ మందకొడిగా ఈ పోలింగ్ శాతం నడవడంతో మందకొడిగా ఈ జూబ్లీ హిల్స్లో పోలింగ్ సెంటర్ల వైపు కూడా ఆసక్తి చూపడం లేదు ఈ ఓటర్లు. బస్తీలో మాత్రమే హడావిడి కనిపిస్తుంది. ఇటు ఏజెంట్లు కూడా హడావిడి చేస్తున్నారు. అక్కడ పోయి ఓటర్లను ప్రభావితం చేసి కూడా వాళ్ళని తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓటింగ్ శాతం పెంచుకుంటే మా అభ్యర్థి గెలుస్తాడని చెప్పి ఇటు కాంగ్రెస్ అటు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ కూడా కార్యకర్తలు ఉరుకులు పరుగులు చేస్తున్నారు తప్ప ఓటర్లు మాత్రం ఈ పోలింగ్ స్టేషన్ల వైపు రావడానికి ససమీరా అన్నట్టే ఇంటి వద్దనే ఉంటున్నారు. పద్మ, అయితే రామకృష్ణ, మీరు చెప్పండి, మీరు ఉన్న యూసఫ్ కూడా పోలింగ్ బూత్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓటర్ల సంఖ్య ఏమన్నా పెరిగినట్టు కనిపిస్తుందా? ఏంటంటే ఉదయం నుంచి మనం తీసుకున్నట్లే కాస్త మందకొడిగా కనిపించింది కాబట్టి మరి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనం యూసఫ్గూడలో ఉన్నాం. యూసఫ్గూడ బూత్ నంబర్ ఏదైతే ఉందో 288, 304, 303 ఇక్కడ 3 బూతులు ఉన్నాయి. 3 బూతులు కలిపి దాదాపుగా 2700 మంది ఉన్నారు ఓటర్లు. వీళ్ళు ఇప్పటి వరకు దాదాపుగా చూసుకున్నట్లయితే 40% కూడా ఓటింగ్ అనేది నమోదు అవునట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జనరల్గా ఓటింగ్ టైమింగ్ వచ్చేసరికి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కానీ ఈసారి ఒక 1 అవర్ పెంచారు, 6 గంటల వరకు ఉంటుంది. యథావిధిగా ఎప్పుడూ కూడా నార్మల్ ఎలక్షన్స్లో కూడా 7 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈసారి ఓటింగ్ శాతం పెంచాలి. కొంత జిహెచ్ఎంసీ పరిధిలో బై ఎలక్షన్ కావడంతో కొంత ఒక 1 అవర్ పెంచడం జరిగింది. అయినా కానీ ఎక్కడా కూడా కొంత పర్సంటేజ్ అయితే పెరిగే అవకాశం కనపడలేదు. ఒకసారి మనం ఓవరాల్గా రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత పర్సంటేజ్లు ఒకసారి చూసుకుంటే 2014లో 51% పోలింగ్ అయింది, నమోదయ్యింది. 2018లో 45% పోల్ అయింది. 2023 చూసుకుంటే 47.18% పోలైంది. ఆ పర్సంటేజ్ దాటుతుందా లేదా అనేది ప్రతి నాయకులు ఎవరైతే ఉన్నారో పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళ కొంత ఈ టైం చూసుకుంటే కొంత ఉత్కంఠంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పర్సంటేజ్ దాటితే ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి ప్రతిపక్షాలకు ఉంటుందా, అధికార పార్టీకి ఉంటుందని కూడా కొంత అందరిలో ఆసక్తికరంగా ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఎవ్రీ
2 అవర్స్కి ఒకసారి ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తుంది. ఉదయం 7 నుంచి 11 వరకు బాగా కొంత పోలింగ్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత 1 o'clock వరకు అయితే కొంత మందగొడిగానే సాగింది. 1 తర్వాత కొంత మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు 3కి రిలీజ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే 42% అయినట్టు కూడా చేస్తుంది. ఇప్పుడు అధికారికంగా వెలువడించకపోయినా దాదాపుగా 46% వరకు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా లాస్ట్గా ఫిగర్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది కూడా ఏదైనా 50 క్రాస్ అవుతుందా లేదంటే ఎందుకంటే అందరూ ఎంప్లాయీస్ కూడా ఇంటికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా ఇంతవరకే ఉంటుందా అనేది కొంత అభ్యర్థుల్లో కొంత ఆసక్తి లేపుతుంది. దాదాపుగా 20 రోజుల ప్రచారం ఏదైతే ఉందో అధికార పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగి దాదాపుగా ఒక 4 సభల్లో బహిరంగ సభల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్కి వెళ్తుంది. దానిలో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో 2వ అసెంబ్లీని కైవసం చేసుకోవాలని తహతలాడుతున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్గా ఇంకో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో ఏవైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందో 6 గ్యారంటీ కావచ్చు మిగతా అంశాలు కూడా ఏవి కూడా అమలు చేయలేదు. బాకీ కార్డుల రూపంలో కేటీఆర్ విస్తృతంగా తానై మొత్తం కూడా తన భుజాల మీద వేసుకుని మొత్తం కూడా సాయశక్తులు వడ్డించి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటు తన బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీటు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తను కైవసం చేసుకోకూడదు. కంటోన్మెంట్ సీటు ఆల్రెడీ అప్పుడు చేజారిపోయింది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ హఠాత్ మరణం ఏదైతే ఉందో తనకు సంబంధించిన బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కావడంతో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలి అని బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. మెయిన్గా చూసుకుంటే పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్లమెంట్ పరిధిలో ఇది 2వ ఎలక్షన్ కావడంతో బీజేపీ కూడా ఎట్లయినా కానీ తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తుంది. లాస్ట్ టైం 2023లో బీజేపీకి వచ్చిన ఓట్లు కన్నా కొంత తక్కువగా వస్తాయా ఎక్కువ వస్తాయా అనేది అన్ని పార్టీలు ఒకవేళ ఎక్కువ వస్తే ఏ పార్టీకి నష్టం జరుగుతుందని 2 ప్రధాన పార్టీలు అయితే కొంత ఆసక్తిగానే ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా ప్రధానంగా పోటీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. కొంత అభ్యర్థి ఓటేసి వచ్చినటువంటి వాళ్ళతో మనం మాట్లాడితే మాత్రం ఆ 2 పార్టీలకి సంబంధించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొంత గెలవకపోతే మాత్రం కష్టమైన పరిస్థితులు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా మొత్తం కూడా సర్వేలు చేస్తున్నారు. మినిట్ ఏమవుతుంది ఏజెంట్లతో కాంటాక్ట్లోకి వెళ్ళి మంత్రులు పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అదే రీతిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి సంబంధించి కూడా మొత్తం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇంకా మెయిన్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీపై కంప్లైంట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ లీగల్ టీం ఏదైతే ఉందో దాదాపు ఇప్పుడు వరకు 5 కేసులు ఈసీకి మెయిల్ ద్వారా కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు మొత్తం కూడా దీన్ని బ్రేక్ చేశారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని కంప్లైంట్లు కూడా సీఈఓకి మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే రీతిలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారో ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదు. ఆ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల కొంత ఓటర్లు ప్రభావితం చేసే విధంగా సెంటిమెంట్ గా మాట్లాడారని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడడం జరిగింది. మీరు అలాంటి సెంటిమెంట్లు ఏమీ కూడా పట్టించుకోవద్దు. మీ ఓటు హక్కు ఏదైతే ఉందో అది స్వేచ్ఛగా యూజ్ చేసుకోవాలి. మీరు ఏ అభ్యర్థికి అయితే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా మంత్రి పొన్నం క్లియర్ గా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే ఈ 2 పార్టీలు మాత్రం నువ్వా నేనా అనే రీతిలో మాత్రం పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పర్సంటేజ్లో ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పుడు ఎన్నికల అధికారి 3 o'clock రిలీజ్ చేశారు. ఇప్పుడు 5 తర్వాత ఒక ఫిగర్ అయితే వస్తుంది. ఆఫ్టర్ 5 తర్వాత ఇంకా 6 తర్వాత ఎవరైతే లోపల ఉంటారో ఆ క్యాంపస్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు యూజ్ చేసుకునేందుకు గేట్ లాక్ చేసి దాని తదనంతరం లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు స్వేచ్ఛగా యూజ్ చేసుకున్నట్టు సిఓ అయితే మనకు తెలపడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి టెక్నాలజీని కూడా బాగా ఇండియాలోనే ఫస్ట్ టైం బై ఎలక్షన్లో ఇలాంటి టెక్నాలజీ వాడుతాం. దానికి సంబంధించి డ్రోన్లు 150 వరకు డ్రోన్లు సహాయంతో ఎలాంటి కొన్ని డేంజర్ ప్లేసెస్ ఉన్నాయో బూతులకు సంబంధించి
సంబంధించి అలాంటి వాటిని పర్యవేక్షించడానికి కూడా డ్రోన్ సహాయం కోరుతున్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా డ్రోన్లు కాకుండా లోపల బూత్లో కూడా 2 కెమెరాస్ ఉంటాయి. ఆ 2 కెమెరాస్ కూడా ఒక్కొక్క కెమెరాకి దాదాపుగా 6 మంది పర్యవేక్షిస్తున్నారు. ఇది మొత్తం కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా అధికారులు, సిబ్బంది, ఎన్నికల సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ ఎన్నికల సిబ్బంది కూడా మొత్తం కూడా కంట్రోల్ చేసే పరిస్థితి. ఎందుకంటే కొన్ని చోట్ల చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు త్వరగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పోలీసులకి ఎక్కడైతే డ్యూటీలో ఉంటారో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తే వెంటనే త్వరితగతిన అక్కడ సిబ్బంది లేకపోతే వాళ్ళని పంపించేందుకు. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ 238 మంది రౌడీ షీట్లను బైండ్ ఓవర్ చేయడం ఉంది కాబట్టి దానికి సంబంధించి కొంత పోలీస్ బందోబస్తు కావచ్చు, సెంట్రల్ మిలిటరీ సిబ్బంది కావచ్చు, మొత్తం కూడా ఓవరాల్గా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఇప్పుడు పోలీస్ లో ఎలక్షన్ జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ట్రెండ్ ఏ విధంగా ఉన్నదని మాత్రం తెలియాలంటే కొంత పర్సంటేజ్ కొద్దిసేపట్లో అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. ఇది మొత్తం అయిపోయేసరికి మొత్తం దాదాపుగా 8 గంటలు అవుతుంది. ఇప్పుడే కొన్ని ఏదైతే ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కి చేర్చేయడానికి బస్సులు కూడా రెడీ అవుతున్నాయి. దానికి సంబంధించి కూడా ఒక్కొక్క కేంద్ర ఒక చోట పెట్టుకుని దానికి సంబంధించి బూతుల వైజ్గా ఈవీఎంలన్నీ కూడా దానిలో స్టోర్ చేసుకుని బస్సుల్లో అవి మొత్తం స్ట్రాంగ్ రూమ్కి వెళ్తాయి. స్ట్రాంగ్ రూమ్లకు వెళ్ళే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీకి సంబంధించిన లీడర్లకు కావచ్చు, ప్రతిపక్ష సంబంధించిన బూత్ ఏజెంట్లకు కావచ్చు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సీల్ వేసిన తర్వాత సిగ్నేచర్ పెట్టిన తర్వాతే బూత్ ఏజెంట్లు బయటకు రావాలని ఆయా పార్టీలకు ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది మొత్తం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్ ఉంది. ఇది మొత్తం 14వ తారీఖు రిజల్ట్ ఉంటుంది. పద్మ. ఓకే రామకృష్ణ, మీరు హోల్డ్లో ఉండండి. రైట్, ఇక ఎర్రగడ్డ నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ కూడా అందిస్తారు. సుప్రియ, చెప్పండి, అక్కడ పోలింగ్ బూత్ల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడైనా కాస్త పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎస్ పద్మ, ఇక్కడ చూసుకుంటే అయితే మనకు ఎర్రగడ్డలో కూడా ఉదయం నుంచి అయితే పోలింగ్ కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇక్కడ పోలింగ్ బూత్ కి కూడా నవీన్ యాదవ్ అయితే ఆయన ఓటు ఉదయమే వినియోగించుకున్నారు. అయితే ఇప్పుడు కూడా ఇక్కడ ఈ పోలింగ్ కి సంబంధించి కూడా ఈ బూత్ లో మొత్తం ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాంతో పాటు చూస్తే మాత్రం నగరంలో అయితే పెద్దగా మనకు పోలింగ్ ఎఫెక్ట్ కూడా కనిపించడం లేదు. అయితే అదర్ డివిజన్స్ తో కంపేర్ చేస్తే ఎర్రగడ్డ, బోరబండ లాంటి ప్రాంతాలలో మనకు ఎక్కువగా అయితే మనకు పోలింగ్ పర్సెంట్ కూడా కనిపిస్తుందనే చెప్పాలి. అయితే ఉదయం నుంచి చూసినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మనము ప్రజెంట్ విజువల్స్ లో చూసినప్పటికీ కూడా మనకి ఇంకా కూడా ఇటు పోలింగ్ బూత్ల దగ్గర కూడా మనకు అంత ఖాళీగానే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 4 లక్షల మంది ఇటు పోలింగ్ ఓట్లు వినియోగించుకుంటారని చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు మాత్రము ఎఫెక్ట్ కూడా అంత పెద్దగా కనిపించడం లేదని చెప్పాలి. ఇక ఈ పోలింగ్ బూత్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినప్పటికీ కూడా వచ్చిన సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదంటే హ్యాండిక్యాప్స్ వాళ్ళకి కూడా అన్ని ఏర్పాట్లు భద్రత అయితే చేశారు. అయితే పోలింగ్ ఇప్పుడు 6 గంటల వరకు కూడా కొనసాగనేది. ఉదయం 7 గంటలకి మొదలైన పోలింగ్ ఇప్పుడు 6 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈ పోలింగ్ సమయంలో చూసినప్పటికీ కూడా పోలీస్ బందోబస్తు మధ్యలో మాత్రం మనకు పోలీసు బందోబస్తు మధ్యలో మాత్రము మనకు పోలింగ్ అయితే ముందుకి కొనసాగుతుందని చెప్పాలి. కానీ పెద్దగా అయితే మనకు ఇటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చూసుకుంటే అయితే ఇటు షేక్పేట, యూసుఫ్ కూడా, మధురానగర్ ఇలాంటి ప్రాంతాల నుంచి చూస్తే అయితే మనకు బోరబండ ఇంకా దాంతో పాటు ఎర్రగడ్డలోనే కొంచెం ఎఫెక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక మిగతా డివిజన్స్ లో చూస్తే కూడా ఈ పోలింగ్ కి సంబంధించి కూడా అంత పెద్దగా ఎఫెక్ట్ లేనట్టు కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు చూసుకుంటే అయితే 39% పోలింగ్ అయితే జరిగింది. ఇప్పుడు వరకు ఇంకా ఎంతవరకు పర్సెంటేజ్ జరిగిందనేది చెప్పి అయితే ఇంకప్పటివరకు అయితే డిక్లరేషన్ అవ్వలేదని చెప్పాలి. ఇక 6 గంటల వరకు పోలింగ్ టైం ఉండడంతో మాత్రం ఇప్పుడైతే ఒకరొకరు అయితే నెమ్మదిగా వచ్చి వాళ్ళని ఓట్లని అయితే వాళ్ళు వినియోగించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్ యూ రామకృష్ణ అండ్ థ్యాంక్ యూ బాసిత్. మొత్తంగా అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కాస్త మందకొడిగానే జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకుంటే కనుక 40% వరకు మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. ఇంకా సమయం ఉంది. ఓటర్ల సంఖ్య అంతగా ప్రభావం కనిపించట్లేదని అయితే చెప్తున్నారు. చూద్దాం మిగిలిన ఎంత శాతం చివరికి నమోదవుతుందో మరి కాసేపట్లో అప్డేట్స్ అయితే రానున్నాయి.